నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటుగా మారిపోయింది. జవానుల విషయంలో రాజకీయం చేయొద్దన్న ఇంగిత జ్ఞానం మరిచి ప్రవర్తిస్తున్నారు. రాహుల్ గాంధీ గతంలో సర్జికల్ స్ట్రైక్స్ను ప్రశ్నించారు. ఎయిర్ స్ట్రైక్స్పై కూడా అనుమానాలను వ్యక్తపరిచారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్పై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ దాడుల్లో ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో చెప్పాలంటూ లెక్కలు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరిపోయారు. కూలిపోయిన రఫేల్స్ ఎన్ని అంటూ పాకిస్తాన్ వాయిస్ వినిపించారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా జై హింద్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదంటూనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని మోదీకి బొట్టు పెట్టి పంపిస్తే 4 రోజుల్లో ఆపేశారని విమర్శించారు. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ను విడగొట్టే ధైర్యం లేదని, యుద్ధంలో పాకిస్తాన్ ఎన్ని రఫేల్ విమానాలను కూల్చేసిందో లెక్క చెప్పాలని ప్రశ్నించారు. దీంతో భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విమానం అంటే దిల్సుఖ్ నగర్ రోడ్డు పక్కన దొరికే బొమ్మ కాదు సీఎం గారు, మీరు రఫేల్ గురించి మాట్లాడితే 1వ తరగతి పిల్లాడు కూడా నవ్వుతాడు అంటూ టీబీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక రఫేల్ పనితీరును ప్రశ్నిస్తున్న సందర్భాల్లో మోదీ గారు తెచ్చిన రఫేల్ విమానాలను మన పాకిస్తాన్ కూల్చింది అనడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ను మన అనడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కొద్ది రోజుల క్రితం ఇలాగే మాట్లాడారు. ఓ పబ్లిక్ మీటింగ్ సందర్భంగా కన్నడలో మాట్లాడుతూ నమ్మ పాకిస్తాన్ అంటూ సంబోధించారు. కన్నడంలో నమ్మ అంటే మన అని అర్థం, అంటే మన పాకిస్తాన్ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మన పాకిస్తాన్ అని సంబోధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రఫేల్ జెట్ల పనితీరును ప్రశ్నించిన రేవంత్ రెడ్డిని బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవ్య తీవ్రంగా విమర్శించారు. దేశ భద్రత పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత నిబద్ధత ఉందో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. పాకిస్తాన్ నిజంగా రఫేల్ జెట్లను కూల్చి ఉంటే ఆధారాలు కనిపించేవి కదా, ఉపగ్రహ చిత్రాలతో పాటు వాటి శిథిలాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేది కదా అని ప్రశ్నించారు. మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూల్చిన ఆధారాలను ప్రపంచానికి చూపించినట్టు ఒకవేళ రఫేల్ కూలిపోయి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటికి వచ్చేవి కదా అంటూ ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్లో ఎన్ని పాకిస్తాన్ జెట్లను కూల్చేశారని అడగాల్సింది పోయి ఎన్ని రఫేల్స్ను పాకిస్తాన్ కూల్చేసింది అంటూ రేవంత్ రెడ్డి పాకిస్తాన్ పాట పాడుతున్నారని విమర్శించారు అమిత్ మాలవ్య. ప్రధానిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుండి ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వరకు మన సైన్యాన్ని నిత్యం కించపరుస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేయడం ఇదే మొదటిసారి కాదని, సర్జికల్ స్ట్రైక్స్ను ప్రశ్నించారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మన శత్రువుల భాష మాట్లాడడం పరిపాటేనన్నారు. భారత సైన్యం పట్ల బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం కేవలం రాహుల్ రేవంత్ రెడ్డిలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి మొదలు పెడితే కింది స్థాయి నాయకుల వరకు పాకిస్తాన్ భాషే మాట్లాడుతున్నారు. గతంలో ఓ టీవీ డిబేట్ సందర్భంగా ఓ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు నేను పాకిస్తాన్ను ప్రేమిస్తాను అంటూ వ్యాఖ్యానించడంపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. కాంగ్రెస్ నాయకులు కేవలం మాటల్లోనే కాదు, తమ చేతల్లో కూడా పాకిస్తాన్ పట్ల ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్కు రహస్య గూఢాచారులుగా వ్యవహరిస్తున్నారన్న తీరు ఇటీవలి నిఘా సంస్థల దర్యాప్తుల్లో తేటతెల్లమవుతోంది. అస్సోం సీనియర్ కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ సతీమణికి పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. అక్కడ ఆమె ఓ స్వచ్ఛంద సంస్థలో శాలరీడ్ ఎంప్లాయీగా ఉంటూ దేశ రహస్య సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం ఆమె 19 సార్లు పాకిస్తాన్కు వెళ్ళినట్టుగా నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలుస్తోంది. గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణికి పాకిస్తాన్తో సంబంధాలున్నట్టు స్వయంగా కాంగ్రెస్ నేతలే ఒప్పుకుంటున్నారంటూ అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. బ్రిటన్ పౌరసత్వం కలిగిన గౌరవ్ గొగోయ్ సతీమణి పాకిస్తాన్ ప్రభుత్వ జీతంతో పనిచేస్తున్నారంటూ సీనియర్ కాంగ్రెస్ నేత రిపున్ బోరా చేసిన వ్యాఖ్యలను ఆయన కోట్ చేశారు. రిపున్ బోరా వ్యాఖ్యలు గనక నిజమైతే ఇది జాతీయ భద్రతకు పెద్ద ముప్పేనన్నారు. ఓ పార్లమెంటు సభ్యుడికి పాకిస్తాన్తో సంబంధాలు ఉండడం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమన్నారు. అంతేకాదు, స్వయంగా తాను తన సతీమణి పాకిస్తాన్కు వెళ్ళినట్టు తాజాగా గౌరవ్ గొగోయ్ చెప్పిన వీడియోను కూడా హిమంత పోస్ట్ చేశారు.
గౌరవ్ గొగోయ్ తన పాకిస్తాన్ లింకులను ఎట్టకేలకు ఒప్పుకున్నారని రాసుకొచ్చారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ముగింపు ముందుందని చెప్పారు. సిట్ విచారణ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 10న అంతా బయటకు వస్తుందన్నారు. అదే జరిగితే రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని అన్నారు. ఇలా మాటల్లో చేతల్లో పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఆపరేషన్ సింధూర్ విజయంతో ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగింది. అదే సమయంలో పాకిస్తాన్ చావు దెబ్బతిన్నది. ఈ రెండు పరిణామాలను కాంగ్రెస్ పార్టీ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భారత విదేశాంగ విధానం విఫలమైందంటూ దారుణమైన విమర్శలు చేస్తున్నారు. అచంచల దేశభక్తితో ప్రపంచ వేదికలపై దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న జైశంకర్ వంటి నాయకుడిని జోకర్గా అభివర్ణించి ఘోరమైన అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ. అబద్ధాలతో మోదీ ప్రభుత్వంపై అభాండాలు వేయాలని చూస్తున్న హస్తం పార్టీ నాయకులు నిజానికి దేశ భద్రత విషయంలో ఎన్నోసార్లు రాజీ పడింది కాంగ్రెస్ సేనన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ విషయాలు రాహుల్ గాంధీకి తెలియవేమో కానీ దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను తాజాగా తన ఎక్స్ వేదికపై బహిర్గతం చేశారు బీజేపీ నేత నిషికాంత్ దూబే. మిలిటరీ కదలికల గురించి వివరాలు పంచుకోవాలంటూ 1991లో భారత్ పాకిస్తాన్తో కుదుర్చుకున్న ఒప్పందానికి కాంగ్రెస్ మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తి పారదర్శకతతో వ్యవహరించిన విదేశాంగ మంత్రి జైశంకర్ మీద ఆరోపణలు చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ విషయంలో అనేక తప్పిదాలు చేసింది. 1948 నుంచి 2008 మధ్యకాలంలో అలాంటి ఎన్నో మహా అపరాధాలకు పాల్పడింది. ఆ చర్యలు దేశం మీద నేటికి దుష్ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. 2008 ఆగస్టు 7న కాంగ్రెస్ పార్టీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేసింది. అయితే ఈ ఒప్పందం జరిగిన 2008 నుంచి 2013 వరకు అంటే 5 సంవత్సరాల కాలంలో భారత సరిహద్దుల వద్ద చైనా సుమారు 600 సార్లు చొరబాట్లకు ప్రయత్నం చేసింది. అప్పుడు మన దేశంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. దీంతో ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం వల్ల మన దేశపు కీలక సమాచారం ఆ దేశానికి చేరి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. 1991 ఏప్రిల్ 6న ఆనాటి భారత ప్రభుత్వం పాకిస్తాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సైనిక విన్యాసాలు, సైనిక దళాల కదలికల గురించి ముందుగా ఆ దేశానికి తెలియజేస్తామన్నది దాని సారాంశం. శత్రు దేశంతో సైనిక సమాచారం పంచుకుంటామనే ఒప్పందం ప్రపంచంలో బహుశా ఏ దేశమూ కుదుర్చుకుని ఉండదేమో. ఆ ఘనతను మన దేశానికి కట్టబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. అయితే ఈ ఒప్పందం జరిగింది చంద్రశేఖర్ ప్రభుత్వంలోనని, తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అయితే కాసేపు అదే నిజమని అనుకున్న పివి సర్కార్ కూడా ఈ ఒప్పందాన్ని కొనసాగించింది. ఇలా చెప్పుకుంటూ పోతే 1947 దేశ విభజన పీఓజేకేను కోల్పోవడం నుంచి నెహ్రూ లియాఖత్ ఒప్పందం, సింధు జలాలు, సిమ్లా అగ్రిమెంట్, చైనా పార్టీతో అవగాహన ఒప్పందం వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలకు నేటికి దేశం మూల్యం చెల్లించుకుంటూనే ఉంది. ఇన్ని దారుణాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు భారత సైన్యాన్ని ప్రశ్నించడం, రఫేల్ కూలిపోయిందంటూ అబద్ధాలు ప్రచారం చేయడం విడ్డూరం కాక మరేంటి? శత్రువు పీచమణచి 200 మంది ఉగ్రవాదులను ఒక్క రాత్రిలో మట్టుబెట్టిన మన జవాన్ల పరాక్రమాన్ని గుర్తించకుండా, పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేసిన మన వైమానిక దళానికి సెల్యూట్ చేయకుండా విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తమ పార్టీ ఉనికి మరింత దిగజార్చుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.